ఐదో విషయం చూడండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మంచి మాట, దీర్ఘ శాంతముతో కూడి దీర్ఘ శాంతం కలిగిన వారుగా ఉండాలి. మీరు దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలని ఆ రోజు పౌలు గారు సంఘానికి బోధిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మంచి మాట మీరు చూడండి. ఏమంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునికి స్తోత్రం. బలవంతుని కంటే, జ్ఞానవంతుడి కంటే, డబ్బు కలిగిన వాడి కంటే దీర్ఘ శాంతం గలవాడు గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, సహనము కంటే ఇంకా తీవ్ర స్థాయి అన్నమాట ఇది. ఎన్ని సమస్యలు వచ్చినా శాంతంగా ఉండేవాడు దీర్ఘ శాంతం గలవాడు. పరాక్రమశాలి కంటే, బలవంతుని కంటే, ఏమండి మహాజ్ఞాని కంటే దీర్ఘ శాంతం గలవాడు ధన్యుడు. ప్రేమైన దేవుని వారలారా, అదే సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 14వ అధ్యాయం 29వ వచనం, దీర్ఘ శాంతం గలవాడు మా వివేకి. ఇక్కడ ఏమంటున్నాడంటే దీర్ఘ శాంతం గలవాడు మహావివేకి. నువ్వు దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నావు అంటే నువ్వు మంచి గొప్ప జ్ఞానవంతుడని వాక్యం సెలవిస్తుంది. లోక దృష్టికి నువ్వు అజ్ఞాని కావచ్చు, లోక దృష్టికి నువ్వు పనికి రాకున్నాడు కావచ్చు, కానీ ప్రభు చెప్తున్నాడు నా గురించి నువ్వు దీర్ఘశాంతం గలవాడుగా ఉంటే నువ్వు మహావివేకి. ఏబు స్నేహితులు వచ్చి చెప్పారు, 3 స్నేహితులు వచ్చి చెప్తున్నారు. ఏంటో తెలుసా? ఏంటి ఏబు, నీకు ఎన్ని సమస్యలు వచ్చాయి, నువ్వు ఎన్ని భయంకరమైన, నీ పిల్లలు చనిపోయారు, నీ ఆస్తి నష్టమైపోయింది, నీ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయాయి కదా, నువ్వు ఒక్క మాట మాట్లాడతలేదు. భార్య అదే మాట నిండి, ఏంటయ్యా ఇన్ని నష్టాలు జరిగాయి కదా, మన పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టమైపోయింది, నువ్వేం మాట్లాడవా? ఇంకా నీ శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయాయి కదా, నీకు ఇంకా తెలివి రాదా, జ్ఞానము రాదా? ఒక పని చేయి, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, చనిపో. ఏమండి, దీర్ఘశాంతము ఏమండి కోల్పోలేదు. ప్రేమైన దేవుని వారలారా, ఏమో చెప్తున్నాడు, మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడవద్దు అని చెబుతూ ఏమండి ఆయన చెప్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవుడు చెప్తున్నాడు, యోబు ఏ విషయములో దేవుడు అన్యాయస్తుడని చెప్పలేదు. అంత దీర్ఘశాంతుడుగా ఉన్నాడు, అంత మౌనంగా ఉన్నాడు, అంతగా సహించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, సంఘమా దీర్ఘశాంతం గల వారుగా మీరు ఉండండి.